కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగనుంది. ఎస్ఐఆర్ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో జూన్ 15 నుంచి ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. పీఏసీతో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చించబోతున్నారు. ప్రధానంగా మరికొన్ని రోజుల్లోనే ఈ ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ఏరివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా నాయకులకి అవగాహన పరిచేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి మంత్రులంతా కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ లో జరిగేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం సమావేశానికి హాజరయ్యేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అటు అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులను మాత్రమే గాంధీ భవన్ లోకి అనుమతిస్తున్నారు. అయితే ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే అడ్వైజరీ కమిటీ రెండు కూడా కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకులకు ఎజెండాను అయితే పంపించారు. ప్రధానంగా ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి విషయంతో పాటు ప్రస్తుతం తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా సింపుల్ ఎజెండాగా ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఎస్ఐఆర్ కు సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. వాళ్ళకు ఉదయం నుంచి 2 గంటల వరకు శిక్షణ తరగతులను కూడా పూర్తి చేసింది. కాబట్టి పూర్తిగా నాయకులు అలాగే మంత్రులకు సంబంధించినటువంటి అవగాహన పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పటికీ చేశారు. కాబట్టి ఈరోజు పీఏసీ సమావేశంలో ప్రధానంగా ఈ ఓట్ల ఏర్వేతకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగేటువంటి అవకాశం, దీనిపై పూర్తిగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వాటిలో సీనియర్ నాయకులు కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికీ ఈ రెండు కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులంతా కూడా హాజరు